గురుభ్యో నమః. కేతు గోచారం 2026 సంవత్సరంకి 2026 సంవత్సరంలో ప్రారంభంలో జ్యోతిష్యంలో అనేక పెద్ద మార్పులు కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం తనలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మరియు కొన్ని తెలియని ప్రయోజనం కూడా తీసుకొస్తుంది. ఈ శ్రేణిలో ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రహాల చలనం ప్రజల జీవితంపై లోతైన ప్రభావం చూపిస్తుంది. జనవరి 2026 చివరి రోజుల్లో మాయావి గ్రహమైన కేతు తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. ఇది జ్యోతిష దృష్టికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కేతు రహస్యమయ గ్రహంగా పిలుస్తారు. ఈ గ్రహం అకస్మాత్తుగా జరిగే సంఘటనలు, ఆలోచనల మార్పులు, ఆధ్యాత్మిక ప్రవృత్తి మరియు అదృష్టపు ఎగుడు దిగుడులతో ముడిపడి ఉంటుంది. అనేక సార్లు కేతు ఏ హెచ్చరిక లేకుండా మన జీవితంలో పెద్ద వంపును తీసుకువస్తాడు. ఒక సమయంలో అది నష్టాన్ని ఇస్తే మరొక సమయంలో ఊహించినంత విధంగా విజయాన్ని అకస్మాత్తుగా ఇస్తుంది. ఈసారి కేతు గోచారం జనవరి 26 చివరిలో జరగబోతుంది. దీని ప్రభావం మనకు 12 రాశులపై ఉంటుంది. కానీ జ్యోతిష గణనల ప్రకారం ఈ మార్పు చాలా ప్రత్యేకంగా మారగల 3 రాశులపైన ఉంది. ఈ రాశుల వ్యక్తులకు కెరియరు, డబ్బు మరియు కుటుంబ సుఖం మరియు మానసిక శాంతి వంటి విషయాలలో మంచి ఫలితాలు లభించే సూచనలు ఉన్నాయి. కేతు గోచారం 2026 మీకోసం ఏమి తీసుకొస్తుందో మరి ఏ 3 రాశుల అదృష్టం మెరుస్తుందో తెలుసుకోవాలంటే ముందు ఈ సంపూర్ణ కథను తప్పనిసరిగా చదవండి. కేతు గోచారం కేతు ఛాయాగ్రహంగా పరిగణిస్తారు. దీనికి ఏ ఘనాకారం ఉండదు, కానీ ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. జనవరి 2026 చివరి రోజుల్లో కేతు తన నక్షత్రాన్ని మరియు స్థానాన్ని మార్చబోతున్నాడు. ఈ మార్పు యొక్క ప్రభావం యొక్క ఆలోచన, నిర్ణయాలు మరింత జీవిత దిశపై స్పష్టంగా కనిపించవచ్చు. కేతు గోచారం చాలామంది జీవితంలో అకస్మాత్తుగా మార్పును తీసుకురావచ్చు. కొంతమందికి పాత ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తే మరికొందరికి తమ జీవనం యొక్క నిజం అర్థమవుతుంది. ఈ కాలంలో ఆధ్యాత్మికత ఆసక్తి పెరగవచ్చు, మనసు మునుపటి కంటే ఎక్కువగా ప్రశాంతంగా ఉండొచ్చు మరియు ప్రజలు అనవసరమైన పరుగుల నుండి దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. కేతు గోచారము 2026 యొక్క జ్యోతిష ప్రాముఖ్యత. 25 జనవరి 2026 కేతు పూర్వ ఫల్గుణ నక్షత్రం యొక్క ద్వితీయ పాదం నుండి బయటపడి ప్రథమ పాదంలోకి ప్రవేశిస్తాడు. ఈ జ్యోతిషం ఈ పాదాన్ని పోలికాత్మకంగా మెరుగ్గా పరిగణిస్తారు. ఈ పరిస్థితుల్లో కేతు ప్రభావం కొంచెం మృదువైన మరియు ఫలితాలు ఇచ్చేదిగా ఉంటుంది. ఈ కాలంలో కేతు వ్యక్తిని పరిశ్రమ దూరంగా ఉంచుతుంది మరియు నిజమైన వాటి వైపు నడిపిస్తుంది. చాలామందికి సమయం తమ జీవితంలో తప్పు మార్గాలను విడిచి సరైన దిశలు పట్టవచ్చు. ప్రత్యేక విషయం ఏంటంటే ఈ గోచారం కొన్ని రాశులకు ధనలాభం, కెరియర్లో ముందుకు సాగడం మరియు మానసిక నెమ్మదికి మార్గం తెరవగలదు. మేషరాశిదారులకు కేతు సంచారం 2026 చాలా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో కెరీర్లో ముందుకు సాగడానికి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యత లభించవచ్చు. వ్యాపారం చేసే వారికి సమయం లాభదాయకంగా మారవచ్చు. పాత పెట్టుబడి నుండి లాభాలు లభించే సూచనలు ఉన్నాయి. డబ్బు పరిస్థితి మునుపటి కంటే మెరుగవుతుంది. కుటుంబ జీవితంలో జరుగుతున్న అసమ్మతులు తొలగవచ్చు. మనసు మునుపటి కంటే ప్రశాంతంగా ఉంటుంది మరియు నిర్ణయాలు తీసుకున్న స్పష్టమైన ఆలోచన సహాయపడుతుంది. కన్యారాశి వ్యక్తులకు కేతు యొక్క గోచారము ధనము మరియు కెరీర్ రెండింటిని దృష్ట్యా శుభంగా పరిగణించబడుతుంది. ఉద్యోగుల కొత్త అవకాశాలు లభించవచ్చు. ఎవరు మార్పు గురించి ఆలోచిస్తారో వారికి మార్గాలు తెరవబడతాయి. వ్యాపారంలో ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. పాత పెట్టుబడుల నుండి లాభం కలుగుతున్న సూచనలు వస్తున్నాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో కన్యారాశి వారి వ్యక్తులకు తమ వ్యక్తిగత జీవితంపై కూడా ఎక్కువ శ్రద్ధ వహించగలరు. ఇది సంబంధాలను మెరుగుపరుస్తుంది. ధనురాశిదారులకు కేతు గోచారం 2026 అదృష్టాన్ని మార్చేదిగా నిరూపించబడవచ్చు. ఈ సమయంలో అకస్మాత్తుగా ధనలాభం కలిగే యోగాలు ఏర్పడతాయి. కెరీర్లో కొత్త దిశ లభించవచ్చు మరియు చాలా కాలం ఆగిపోయిన పనుల్లో వేగం ఉంటుంది. ధనుసు రాశి వ్యక్తులకు విదేశీ సంబంధిత పనుల లాభం కలుగుతుంది. చదువు లేదా పరిశోధనలో పాల్గొనే వ్యక్తులకు మంచి ఫలితాలు లభించవచ్చు. మానసికంగా ఈ సమయం చాలా బలంగా ఉంటుంది. పాత భయాలు మరియు అనిశ్చితి తొలగుతాయి. మన జీవితం పట్ల దృక్పథం స్పష్టంగా ఉంటుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.